ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారుని. In 200 meters, keep right to take the flyover. హెచ్ఎండిఏ పరిధిలో మున్సిపల్ చట్టాలను, టీజీబీ పాస్ చట్టాలను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నిత్యం ఎన్నో వార్తా కథనాలు Keep right to take the flyover. మీడియా టుడేలో వస్తున్నాయి, ప్రజా ప్రశ్నలో వస్తున్నాయి, దిశలో వస్తున్నాయి, పెన్ పవర్ లో వస్తున్నాయి, ఇక చాలా వాటిలో వస్తున్నాయి. అంటే Continue for 2 kilometers. ఒక్క దాని కూడా అధికారులు స్పందించడం లేదు. ట్విట్టర్ లో మాత్రం జిహెచ్ఎంసీ ఆన్లైన్ ఏం చేస్తుందంటే కన్సర్న్ ఆఫీసర్ పంపిస్తున్నాము అని చెప్తున్నారు. తర్వాత ఏముండదు, మళ్ళీ ఎవరు పంపించాలా? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. మరి స్థానిక డిప్యూటీ కమిషనర్లు ఏం చేస్తున్నారు? టౌన్ ప్లానింగ్ ఏసీపీలు ఏం చేస్తున్నారు? జోనల్ కమిషనర్లు ఏం చేస్తున్నారు? లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే మీరేమో అవినీతి అంతం రేవంత్ పంతం అని మీరు అన్నారు, కానీ అవినీతి మాత్రం 100% జరుగుతుంది. జిహెచ్ఎంసీలో ఛాలెంజ్ చేస్తున్నాను. విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు? విజిలెన్స్ అధికారులు ఏం చేస్తారు? ఎందుకున్నారు వాళ్ళు విజిలెన్స్ అధికారులు? మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మా యొక్క ఫిర్యాదు తప్పైతే మీద కేసు పెట్టండి, లేదు అంటే స్పందించండి. ప్రతి ఒక్క జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఎంఏయుడి అధికారుల మీద మీరు కేసు పెట్టండి. మీరు ప్రజా పాలన, ప్రగతి పాలన అని చెప్తున్నారు కదా. ఫస్ట్ ఈ అవినీతి మీద చూడండి. అవినీతి వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. జిహెచ్ఎంసీ అస్తవ్యస్తం అవుతుంది అక్రమ నిర్మాణాల వల్ల. మీరేమో గ్లోబల్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ ఎవరు కావాలండి? ఫ్యూచర్ సిటీ ఫస్ట్ హైదరాబాద్ మంచిగా చేసుకుందాం, హైదరాబాద్ బాగా చేసుకుందాం. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీరు ట్విట్టర్ లో చూడండి, వందల్లో వేలల్లో ఫిర్యాదులు. ఒక్క అధికారి కూడా జస్ట్ నోటీస్ పంపించామంటారు. ఆ నోటీస్ గురించి రిప్లై ఉండదు. సీజ్ అంటారు. సీజ్ చేసిన బిల్డింగ్లు మూల కంప్లీట్ అయిపోతున్నాయి. ఎవరెవరికి ఎన్ని వాటాలు ఉన్నాయి? ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీరు ఈ అవినీతి అధికారులను మీరు వెనకేసుకురాకండి. మీరు పురపాలక శాఖ మంత్రి కదా. మీరు తక్షణమే మా ట్వీట్లు చూడండి. మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అవినీతి అక్రమాల మీద ఎన్ని మేము వార్తలు రాసామో వాటి మీద మీరు విచారణ చేయించండి. మీరు నిజంగా మీరు ప్రజల కోసం పనిచేసేవారైతే, ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేసే ముఖ్యమంత్రి అవుతే మీరు తక్షణమే ఈ అవినీతి అక్రమాల మీద ఎంక్వైరీ చేయించండి. ఆ అధికారులను నిత్యం చూస్తున్నాం. ఆ కలెక్టర్లు వేల కోట్ల అక్రమాలు కలెక్టర్లు చెప్పనక్కర్లేదు ఇక. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజలకు జవాబుదారంగా పనిచేస్తుంది అని ప్రజలు తెలుసుకోవాలంటే మీరు ఈ అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే. మంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు సీఎంఓ హైదరాబాద్ చీఫ్ మినిస్టర్స్ కార్యాలయం అంటే ముఖ్యమంత్రి అవినీతి అక్రమాల గురించి మేము ఎన్నో పిటిషన్లు ఇచ్చాము. ఈ రోజు వరకు అంటే దాదాపు సంవత్సరం క్రితం ఇచ్చాము. ఈ రోజు ఇంకెక్కువ అయిపోతుంది. కొన్ని ఏమో మీరు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకు ఇచ్చాము. తర్వాత చూడండి, ఒక జర్నలిస్ట్ సంఘం తరఫున కూడా ఇచ్చాము. ఒక జర్నలిస్ట్ యూనియన్ నుంచి కూడా మేము లెటర్ మీద కూడా ఇచ్చాము. తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నుంచి అవినీతి అక్రమాల గురించి ఈ రోజు వరకు కూడా అధికారులలో ఎలాంటి అక్రమ నిర్ణయాల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది మీ యొక్క పాలన. సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులకే గతి లేదు. ఇంకా ప్రజావాణి మిగతా వాటిలో ఎవరు ఏం చేస్తారు? కలెక్టర్లు ఇవన్నీ చేస్తారా? మున్సిపల్ కమిషనర్లు, లేదా జిహెచ్ఎంసీ కమిషనర్లు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు కన్ను తెరవండి. మీరు ఇంకా నిద్రలో ఉన్నారు. నిద్ర నుంచి లేవండి. ఈ అవినీతి అక్రమాల మీద గురించి చెప్తున్నాను, వేరే విషయాలు మాట్లాడట్లేదు. అవినీతి అక్రమాల మీద మీరు ఇంకా నిద్రలో ఉన్నారు. ఆ నిద్ర మొత్తం వచ్చి మా యొక్క కంప్లైంట్స్, ఫిర్యాదులను విచారణ చేసి అధికారుల మీద చర్యలు తీసుకోండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం మీ యొక్క పాలనను, నీతి నిజాయితీని. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.